ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. తమిళనాడు పాలిటిక్స్లోకి మరో నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఖచ్చితంగా వినిపిస్తోంది. సినీ నటుడు ధనుష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా అడుగులు వేస్తున్నారన్న ప్రచారం బలంగా నడుస్తోంది. ఫ్యాన్స్ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్న హీరో ధనుష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేవలం సినిమా వేడుకలకే పరిమితం కావద్దని, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఫ్యాన్స్కు సూచించారు ధనుష్. ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థానిక ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని ఫ్యాన్స్కు పిలుపునిచ్చారు ధనుష్. అది మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ కామెంట్స్తో కొత్త చర్చ మొదలైంది. తమిళనాడు సీఎం విజయ్ దారిలోనే ధనుష్ అడుగులు వేస్తున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం ధనుష్ వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతా ఉన్నాయి వార్తలు. సో దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉమాశంకర్ ఉన్నారు. ఉమాశంకర్, ఏంటి విజయ్ దారిలోనే ధనుష్ కూడా నడుస్తారని వార్తలు వస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి? విజయ్ తమిళనాడులో ఎప్పుడు కూడా రాజకీయం కావచ్చు లేదంటే సినీ రంగానికి సంబంధించి రెండు కళ్ళులా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, అటు ఎంజీఆర్ కావచ్చు, జయలలిత, ఇప్పుడు విజయ్. అంటే సినీ రంగంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులే అక్కడ రాజకీయంలో కూడా రాణిస్తున్నారు అని అనడానికి వీళ్ళందరూ కూడా ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. కాకపోతే కొన్ని రోజుల నుంచి కూడా కొంత సీనియర్ నటులు కావచ్చు లేదంటే స్టార్ నటులు అంతా కూడా ఈ ఒక్క రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక స్పెక్యులేషన్స్ నడిచింది. గతంలో కూడా మనం చూసాం, కమల్ హాసన్ కావచ్చు లేదంటే రజనీకాంత్కి సంబంధించి, ఇటీవల లారెన్స్ తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ ఎప్పుడైతే రాజీనామా చేయబోతున్నారో సో దానికి అందులో కూడా అతను పోటీ చేయబోతున్నారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. బట్ ఇప్పుడు తాజాగా ధనుష్కు సంబంధించి అంటే బ్లడ్ డోనార్కి సంబంధించినటువంటి ఒక క్యాంప్ అయితే నిన్న చెన్నైలో పెద్ద ఎత్తున నిర్వహించారు. అందులో భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఒక చోట చేరారు. సో ఇంతమంది అభిమానులు ఒక చోట చేరడం ఇక్కడ సినిమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలే కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి, వారి సమస్యలు తెలుసుకోవాలని ధనుష్ అన్నారు. దాని వెనుక ఆంతర్యం ఏమనుకోవచ్చు? అండ్ అలాగే తమిళనాడు రాజకీయ నిపుణులు ఏమంటున్నారు? ఇదే మాటనే ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా స్పష్టం చేశారు. తాను రాబోయే రోజుల్లో తన కొడుకు రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు, తన కొడుకుతో పాటు తన మనవళ్ళు కూడా రాబోయే అవకాశం ఉందన్నట్టు ఆయన ఒక రకమైనటువంటి కామెంట్స్ చేశారు. దీంతో తమిళనాడులో ఒక ఆద్యం పోసినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా జరుగుతోంది. ఎందుకంటే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. మనం కేవలం ఆడియో ఫంక్షన్స్, సినిమా ఫంక్షన్ గతంలో కూడా ధనుష్ రాజకీయాల్లోకి వస్తాడంటూ వార్తలు వచ్చాయి. బట్ అప్పుడు మాత్రం ఆయన వాటిని ఖండించారు. ఇప్పుడు ఆయనే స్వయంగా అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఏమనుకోవచ్చు దీని గురించి? అంటే ఇప్పుడు మొదటి అడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్ కూడా గతంలో సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనండి అని చెప్పి ఫ్యాన్స్కి పిలుపునిచ్చారు. ఆ తర్వాత అతను కూడా నెమ్మదిగా ఆ వైపు వచ్చారు. సో ఇప్పుడు కూడా ధనుష్ అదే పని చేయబోతున్నారు. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది అతను నిర్వహించలేదు, ఫ్యాన్స్ నిర్వహించారు. సో ఇటువంటి కార్యక్రమాలే రాబోయే రోజుల్లో కూడా ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేయండి అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే రాజకీయ పునాదికి ఇది మొదటి అడుగు అని చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటేనే ప్రజలతో సంబంధాలు ఉంటాయి, వాళ్ళతో ఎక్కువ కూడా ఇంటరాక్షన్ ఉంటుంది, వాళ్ళతో ఎక్కువ కలిసి తిరగడానికి, వాళ్ళు ఎక్కువ గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకమైనటువంటి స్పెక్యులేషన్స్, ఆ రకమైనటువంటి స్టెప్ ధనుష్ తీసుకోబోతున్నారా అనే దానికి ధనుష్ నేరుగా చెప్పకపోయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమా డైరెక్టర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ తండ్రి కస్తూరి రాజా, వాళ్ళ సంబంధించినటువంటి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఖచ్చితంగా రావచ్చేమో ధనుష్, ఎందుకు రాకూడదు అనేటువంటి ప్రశ్న కూడా వాళ్ళు మీడియా వాళ్ళు అడిగితే లేవనెత్తుతున్నారు. సో ఈ ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతున్నా అనేటువంటి సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతోంది. బట్ చూడాల్సినటువంటి అంశంగా మారింది. థ్యాంక్ యూ ఉమాశంకర్.